వచ్చింది అనేది. రిస్క్ అన్న విషయం కాదు, చూసుకోకుండా డివైడర్ నుంచి వచ్చేసినారు. ఇట్లా సర్వీస్ అవుతుంది 3 సర్వీస్ 7500 ఫర్ వాట్? మెయింటైనింగ్ GT650 ఫర్ 15,000 kilometers. So guys, welcome back to the channel. You're watching Thor 650. Everyone is doing great. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. సో గైస్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో 6K అయిపోయింది అనమాట. అంటే ఆల్రెడీ 6K అయిపోయింది, బట్ ఐ రిమూవ్ ది స్పామ్ ఫాలోవర్స్. ఎందుకు? సో అందుకని చెప్పేసి మళ్ళీ చాలా రోజులు పట్టింది. ఇట్స్ బీన్ లైక్ నేను 5,900 దగ్గర ఒక 1.5 month 2 months వరకు స్టక్ అయిపోయి ఉండే. బట్ ఐఎమ్ హ్యాపీ. టుడే వాజ్ ఎ గుడ్ డే. మార్నింగ్ లేవగానే ఐ గాట్ ఇట్ లైక్ 6K. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే, దీన్ని 2 partsగా డివైడ్ చేసుకుందాం మనం. పార్ట్ 1 వచ్చేసి వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ద ఫ్యూయల్ కాస్ట్ ఫర్ GT650. ఓకేనా? అండ్ ఇంకో వీడియో వచ్చేసి కాస్మెటిక్స్, అంటే పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్ కానీ లేదా నేను ఇంకేమైనా స్పెండ్ చేసిన వాటి గురించి కానీ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, నేను బండి తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజుల్లో 500 ఎట్లా వాబుల్ అవుతుంది చూడండి. అసలు టైర్ వేయించుకోవాలి. ఇట్లా అయితే ఎట్లా చెప్పండి, వేయించుకుందాం మెల్లగా. సో ద థింగ్ ఏంటంటే, ఫస్ట్ నేను బండి కొన్న ఒక 4-5 daysకే 500 kilometers కంప్లీట్ చేసేసిన. సో మై ఫస్ట్ సర్వీస్ వాజ్, నేను ఎలా అంటే ప్రతి సర్వీస్కి క్లచ్ వైర్ అండ్ ది థ్రాటిల్ వైర్ కంపల్సరీ చేంజ్ చేపిస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దెమ్. అవి చాలా చిన్నవి 400 ఈచ్ కాస్ట్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ దేర్. రిస్క్ అన్న విషయం కాదు, బట్ ఏమో ఇంకా ఐ వాంట్ దట్ స్మూత్నెస్ ఆల్వేస్. సో మోస్ట్లీ ప్రతి సర్వీస్ చేంజ్ చేపిస్తాను సిన్స్ మై ఫస్ట్ సర్వీస్. సో ఏమవుతుందంటే, నా ఫస్ట్ సర్వీస్లో ఎంత ఓన్లీ ఫర్ ది ఆయిల్ కాస్ట్ అనమాట. సో లేబర్ ఛార్జెస్ ఏమి ఉండవు. అండ్ ఆయిల్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 3K అండ్ ఇదంతా కలిపి ఒక 3,500 ఎంతో అయ్యింది. దాని తర్వాత ఏమైందంటే, సెకండ్ సర్వీస్ వచ్చేసి 9 monthsకో 8 monthsకో వచ్చింది. సో 5,000 kilometers అనమాట నెక్స్ట్ సర్వీస్. దాని తర్వాత ఏమైంది, అప్పుడు కూడా చిన్న అయిన ఉండే బ్రేక్ ప్యాడ్స్ గురించి మాట్లాడుతున్న తర్వాత. అండ్ దీంట్లో ఏంటంటే మళ్ళీ ఆయిల్ చేంజ్ మళ్ళీ 3K, నా సర్వీస్ వచ్చేసి 7K ఎంతో అయింది. సో దానికంటే ముందు మధ్యలో ఫర్ ఎవ్రీ 2,500 kilometers నాకు ఏమైందంటే, నేను అది చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి? బ్రేక్ ప్యాడ్స్. సో బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎయిర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 2,400 ఎంతో ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 2,500 ఎంతో ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్. EBC అయితే ఒక 300 ఎక్కువ అనుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నేను ముందర బ్రేక్ ప్యాడ్స్ ఒక 2 times చేంజ్ చేయించిన. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, బ్యాక్ రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఒక 4 times ఏమో చేంజ్ చేయించిన. ఇన్ మై ఓవరాల్ 13,000 kilometers. సో 13,000 ఎందుకంటున్నా అంటే, ఓడోమీటర్ యూ కెన్ సీ ఇట్స్ లైక్ 7,698, లైక్ ఆల్మోస్ట్ 7,700. ఓకే, 7,700 kilometers ఉంది. కానీ దీనికంటే ముందు వన్స్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్లీ a year back. సెప్టెంబర్ నేను వెళ్తుండే, వాళ్ళు చూసుకోకుండా డివైడర్ నుంచి వచ్చేసినారు ఇట్లా. సో నేను ముందర బ్రేక్ వేయగానే స్కిడ్ అయిపోయింది. అప్పుడులో ఫస్ట్ టైం అనమాట జీటీ మీద నుంచి పడ్డాం నేను. అండ్ ముందర బ్రేక్ అంత గట్టిగా వాడడం లేదా, నాకు ముందట బ్రేక్ ప్యాడ్స్ 5,000 kilometers కన్నా ప్లస్ వచ్చినాయి ఫస్ట్ టైం. దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ద బోత్ బ్రేక్స్, ఇట్ వాజ్ లైక్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్. అంటే వెనకాల ఒక 3,000 వచ్చింది, ముందర ఒక 3,000 వచ్చింది. ఇట్ వాస్ నైస్. అట్లా ఉండే అనమాట సీన్. సో అలా పడినుండే అప్పుడు ఐ చేంజ్ దిస్ అనమాట. ఓడోమీటర్ అనేది చేంజ్ అయింది, అది కంప్లీట్ ఇదంతా. నేను కోర్ 6 చేయించుకున్న తర్వాత ఐ హావ్ చేంజ్డ్ మై ఆయిల్ 3,000 kilometers, మళ్ళీ ఒక 3,000 kilometersకో 4,000 kilometersకి చేంజ్ చేయించిన అనుకుంటా నాకు తెలిసి, 3-4,000 kilometersకి. సో అదో 5,000. సో ఫస్ట్ ఒక 5,000, మళ్ళీ 7,000, మళ్ళీ ఒక 7,000 అంటే 14 + 5 19,000. మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ కాకుండా ఓన్లీ ఫర్ యువర్ ఆయిల్ ఇట్ కాస్ట్ యువర్ అరౌండ్ లైక్ 17,000 అనుకుందాం. బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ప్రతిసారి మీరు ఒక 4 pairs చేంజ్ చేయించినారు అనుకుందాం. 4 pairs కాస్ట్ 5,500 అనుకుందాం. బ్రేక్ ప్యాడ్లకు ఒక 20,000 ఈజీగా 4 pairs అనుకుంటే, లిటరలీ ఒక 15,000 kilometers అనుకుందాం. 15,000 kilometers 3 సర్వీస్ అవుతుంది. 3 సర్వీస్లో 7,500 మినిమం బిల్ అవుతుంది మీకు. ఎందుకంటే అది పోయిందని, ఈ నట్ అని, ఆ నట్ అని చాలా అవుతాయి మీకు. సో అవన్నీ క్యాలిక్యులేషన్లో పెట్టుకుంటే ఉట్టి ఆయిల్ చేంజ్ సర్వీస్కి ఒక 20,000 అండ్ బ్రేక్ ప్యాడ్లకు ఒక 20,000. సో 40,000 మీరు ఒక 15,000 kilometers ఒక GT650 పైన తిరగాలంటే 40,000. అదేంటి? ఓన్లీ ఫర్ యువర్ బైక్ సర్వీసెస్. ఓన్లీ ఫర్ యువర్ బైక్ సర్వీసెస్. ఇఫ్ యూ లైక్ హౌ ఇఫ్ యూ రియలీ వాంట్ టు, ఎలా అంటే మీరు అంత తిరగాలంటే ఇంత డబ్బులు కూడా అవ్వాలి కదా. సో నా బండి యావరేజ్గా ఒక 18 ఇచ్చింది అనుకుందాం. ఒక 18 kilometers per liter. 18 వేసుకుంటే 15,000 డివైడెడ్ బై 18. నేను ఇక్కడ పెడతా ఎంత వచ్చింది అనేది. సో అట్లా
18 వేసుకొని ఇంటూ 110 రూపీస్. సో అది దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెన్సివ్. అంటే 50,000 మీకు రఫ్లీ 50,000 కాదు, డెఫినెట్లీ ఇంకెక్కువ అవుతుంది. సో చెప్తున్నా, ఒక నార్మల్ ఫిగర్ నేను ఇక్కడ పైన పెడతా, అంత అవుతుంది అనమాట మీకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫర్ వాట్? మెయింటైనింగ్ GT 650 for 15,000 kilometers without any modifications if you ride it on a stock bike. అర్థమైందా? అట్లా ఉంటుంది ఇంకా GT 650తో. ఏం చేస్తాం? దీని బదులు ఒక డిజైర్ కానీ, ఒక స్విఫ్ట్ కానీ, ఒక ఎర్టిగా కానీ మెయింటైన్ చేసుకోవచ్చు మీరు సుజుకిలో. అంటే నెక్సా కాకుండా మారుతి సుజుకిలో ఏదైనా కార్స్ ఉంటే ఆరామ్సే ఏసీ వేసుకొని కార్లో అన్ని సామాన్ పడేసి మీకు మోతుండకుండా కాలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. మా డాడీ అయితే లేదు బేటా నీకు ఎందుకు, వద్దు బేటా బండి మీద ఎందుకు, ఎండ పడుతుంది వాన పడుతుంది, వద్దు బేటా మంచిగా కార్లో పోయిరా, ఆరామ్సే ఏసీ వేసుకొని నిమ్మలంగా పోయిరా అంటాడు. అంతే ఇంకా అంటారు డాడీ వాళ్ళు. ఇంకా ఏం చేస్తాం? వీ బ్రాడ్ ఇట్, వీ నీడ్ టు యూజ్ ఇట్, వీ నీడ్ టు ఎంజాయ్ ఇట్. ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ వెరీ ఫైన్ విత్ GT 650. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ ఆల్సో. సో ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు జీటీలు ఎలాగైపోయినాయి అంటే చాలా అప్ ఇన్ ద మార్కెట్ అయిపోయినాయి. అంటే చాలా క్రేజ్ వచ్చేసింది జీటీకి. లిటరల్ నేను కొన్నప్పుడు మేడ్చల్లో రెడ్ జీటీ ఒకటే ఉండే. సో అట్లాంటి క్రేజ్ ఉన్నది. ఇప్పుడు 2-3-4 ఉన్నాయి అనుకుందాం. సో బేసికల్లీ ఏమైందంటే నేను నా బ్యాగ్ మర్చిపోయాను. సాయిరామ్ ధీరజ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది కనుక మా అమ్మకి తెలియాలి ఉంటుంది నాకు. సో తెలుస్తుంది ఇప్పుడు ఇంటికి పోగానే కానీ. సో ఇప్పుడు జీటీస్ ఎలా అయిపోయినాయి అంటే హై ఇన్ ద మార్కెట్ అయిపోయినాయి. దే ఆర్ అప్ క్రేజ్డ్. చాలా అంటే చాలా క్రేజ్ వచ్చేసింది. బైక్స్ సెకండ్ హ్యాండ్స్ కొంటున్నారు, అది చేపిస్తున్నారు, ఇది చేపిస్తున్నారు, ఈ రీల్ ఆ రీల్, వీళ్ళు కొడుతున్నారు, స్టాపులు కొడుతున్నారు. అరే 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 ఎంత క్రింజ్ చేయొద్దు అంత క్రింజ్ చేస్తున్నారు. అండ్ ఐమ్ మెన్షనింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి. ఇట్ జస్ట్ లైక్ వాట్ ఐ సీ. మాట్లాడేది ఏంటి, ఏం చూస్తున్నాను మాట్లాడుతున్నాను. ఓకే, సో అలా అయిపోయింది అనమాట సీన్. అలా అయినప్పుడు ఏమైందంటే మెయింటెనెన్స్ తెలియక ఏదో షో ఆఫ్ కోసం లేదా ఏదో అమ్మ నాకు కూడా జీటీ ఉండాలి రవి అనుకుంటున్నారు, తర్వాత అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక 6 months ఉన్న మార్కెట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు సేల్స్కి లేవు అసలు ఎక్కువ మాట్లాడితే జీటీలు. ఎందుకంటే అర్థమైపోయింది అందరికీ, కొన్నాక కొనేటోడు పెట్టుకున్నాడు, లేదా తీసేవాడు తీసినాక మళ్ళీ అమ్ముతే ఇంత రావని చెప్పి కూడా లైట్ తీసుకున్నారు. సో మీరు అలాంటి తప్పులు చేయకండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డ్రీమ్ టు బై GT 650 ఇవన్నీ ఆలోచించుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా లైట్ రబీ మనకేంది అసలు అదొక లెక్క కాదు మనకి ఆ మెయింటైన్ చేయడం అనుకుంటారు చూసినారా, అప్పుడు కొనుక్కోండి. సో అలా ఉన్నప్పుడు కొనుక్కోండి. ఓకేనా? ఇట్స్ నాట్ లైక్ ఇది తెచ్చి ఒక బర్డెన్ పెట్టుకోకండి. ఇది ఒక ప్యాషనేట్ కాబట్టి ప్యాషన్ లాగానే ఉండనివ్వండి. నెవర్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్. ఇఫ్ యూ డ్రీమ్ ఇట్, యూ ట్రై టు అచీవ్ ఇట్, ట్రస్ట్ ది ప్రోగ్రెస్ or whatever. Thank you so much for watching. I hope the vlog was informative and come on guys, Instalo 6K లాగా అయిపోయింది. ఇట్లా బాగా అయింది. ఇప్పుడు వాటర్ తీసేస్తున్నాను అలాగే. So guys, I'm telling you, who didn't yet subscribed, please do like, share and subscribe. Chalo, let's make it 2K in this month ఇంకా 2-3 రోజులు ఉంది కానీ చలో let's go. Bye. See you in the next vlog. Tata. I mean this part 2 అనుకుందాం. part 2 vlog లో చూద్దాం. Bye. Take care.